ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికి నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం వాడుతున్న ఫోన్లు, కాళ్ళలో ఉండే చిప్ అండ్ మన ఇంట్లో ఉండే గాడ్జెట్స్ ఇవన్నీ ఎక్కడో విదేశాల్లో తయారై మన దగ్గరికి వచ్చాయి. అప్పట్లో మనం కేవలం వాటిని కొనేవాళ్ళం తప్ప తయారు చేసేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. ఈ మార్పు ఎంత వేగంగా జరుగుతుందంటే ఎంతో అనుభవం ఉన్న ఇన్వెస్టర్స్ కూడా ఆశ్చర్యపోయేలా ఉంది. ఈ మార్పుకు అసలైన హీరో ఎవరు అంటే ఈఎంఎస్ అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్. అసలు మనం వాడే హార్డ్వేర్, సర్క్యూట్ బోర్డ్ ఇవన్నీ కూడా తయారు చేసేది ఈ కంపెనీలే. అయితే ఈ బిజినెస్ అంత సులభం కాదండి. దీనికి భారీ పెట్టుబడులు కావాలి. లాభాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. పైన కస్టమర్స్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో డిమాండ్ తగ్గ సప్లై లేకపోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్ మీకు తెలుసా, చాలా ఈఎంఎస్ కంపెనీ దగ్గర ఇప్పుడున్న ఆర్డర్లు వాళ్ళ ప్రస్తుత ఫ్యాక్టరీలు చేయగలిగిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. అందుకే ఈ కంపెనీలు తమ కెపాసిటీని పెంచుకోవడానికి చేస్తున్న ప్లాన్స్ గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. సో ఈ రోజు ఈ వీడియోలో రాబోయే రోజుల్లో దుమ్ము రేపబోయే ఈ భారీగా ఎక్స్పాండ్ అవడానికి రెడీగా ఉన్న టాప్ 5 ఈఎంఎస్ కంపెనీల గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. మన ఈ లిస్ట్ లో ఫస్ట్ వన్ సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ అండి. వీళ్ళు ఎలక్ట్రానిక్ సబ్ అసెంబ్లీలు, బాక్స్ బిల్డ్, డిస్క్ డ్రైవ్లు అండ్ మెమరీ మాడ్యూల్స్, పవర్ సప్లై, ఫైబర్ ఆప్టిక్ అసెంబ్లీలు, మ్యాగ్నెటిక్ కాయిల్స్ అండ్ ఆర్ఎఫ్ఐడి ప్రొడక్ట్స్ ఇలా చాలా వెరైటీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇది సందీప్ టాండన్ నాయకత్వంలో టాండన్ గ్రూప్ లో ఒక భాగం అండి. వీళ్లకు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పూణే, చెన్నై అండ్ బెంగళూరులో ప్లాంట్స్ ఉన్నాయి. అంతేకాదు మన ఇండియాలో 2, జర్మనీలో 1 ఇలా 3 రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. 2023 నుండి ఈఎంఎస్ ఎకో సిస్టమ్ లో వీళ్ళొక మోస్ట్ సొఫిస్టికేటెడ్ ప్లేయర్ గా ఎదిగారు. కంపెనీ బిజినెస్ స్ట్రాటజీ విషయానికి వస్తే చాలా మంది తక్కువ మార్జిన్ ఉండే మొబైల్ అసెంబ్లీ కోసం పరిగెడితే సిర్మా మాత్రం హై మిక్స్ ఫ్లెక్సిబుల్ వాల్యూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంది. 2021 లో జరిగిన ఎస్జిఎక్స్ టెక్నిక్స్ తో విలీనం వీళ్ళ ప్రయాణంలో ఒక పెద్ద మలుపని చెప్పుకోవచ్చు. దీని వల్ల వీళ్ళు చిన్న స్థాయి నుండి కాంప్లెక్స్ పీసీబీఏ అండ్ బాక్స్ బిల్డ్ ప్రాజెక్టులను హ్యాండిల్ చేసే స్థాయికి ఎదిగారు. దీని ప్రభావం వాళ్ళ రిజల్ట్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. గత 5 ఏళ్లలో సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ సిఏజిఆర్ వరుసగా 40% అండ్ 36% గా ఉన్నాయి. ఇదే కాలంలో రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ ఆర్ఓసి సగటున 11% అండ్ 15% గా నమోదయ్యాయి. కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే సిర్మా ఇప్పుడు చాలా సీరియస్ గా ఎక్స్పాన్షన్ మోడ్ లో ఉంది. లేటెస్ట్ సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ ఎస్ఎంటీ లైన్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టి డిజైన్ నుండి అసెంబ్లీ వరకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తున్నారు. వీళ్ళు ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఏరోస్పేస్ అండ్ మెడికల్ సెక్టార్స్ లో కాంప్లెక్స్ మల్టీ లేయర్డ్ పీసీబీఏ పై ఫోకస్ చేస్తున్నారు. దీనివల్ల కన్స్యూమర్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల నుండి వీళ్ళు సేఫ్ గా ఉండగలుగుతున్నారు. ఇండియాలో 5G, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ ప్రొడక్షన్ పెరుగుతున్న నేపథ్యంలో సిర్మాకు డిమాండ్ చాలా ఎక్కువ ఉండబోతుంది. అదేవిధంగా తమ ఎస్టాబ్లిష్డ్ డిజైన్ సామర్థ్యాలు అండ్ విస్తరించిన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీతో ఈ ఈఎంఎస్ రంగంలో వీళ్ళు ఖచ్చితంగా మంచి గ్రోత్ సాధిస్తారనిపిస్తుంది. కరెంట్ మార్కెట్ లో స్టాక్ 1376 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 9.34% కరెక్షన్ జరిగింది. మన ఈ లిస్ట్ లో రెండోదండి ఎమిట్రాన్ ఎలక్ట్రానిక్స్. ఈ ఎమిట్రాన్ ఎలక్ట్రానిక్స్ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మొదట బోర్డులను అసెంబ్లీ చేసి క్లయింట్లు సప్లై చేసే ఒక సాధారణ ఈఎంఎస్ ప్లేయర్ గా మొదలైంది. కానీ ఇప్పుడు కేవలం అసెంబ్లీకే పరిమితం కాకుండా డిజైన్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ పూర్తి ప్రొడక్ట్ డెలివరీ చేసే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు వీళ్ళు కేవలం ఎగ్జిక్యూషన్ మాత్రమే కాదండి, తమ సొంత డిజైన్ కలిగి ఉంటూ ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరర్ అంటే ఓడిఎం గా మారుతున్నారు. దీని వల్ల ఒక్కో ప్రొడక్ట్ మీద వచ్చే లాభం పెరుగుతుంది. కంపెనీకి సంబంధించిన కొన్ని రీసెర్చ్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయండి. వీళ్లకు వదోదరా అండ్ బెంగళూరులో ఐఎస్ఓ సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. ఇటీవల అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ కంట్రోల్ సర్వీసెస్ ఐసిఎస్ కంపెనీని వీళ్ళు కొనుగోలు చేశారు. దీని వల్ల తమ ఈఎస్డిఎం అంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలు పెరగటమే కాకుండా యుఎస్ మార్కెట్ లో ఇండస్ట్రియల్ కస్టమర్లు అండ్ ఓఈఎం ఎకో సిస్టమ్ కి యాక్సెస్ దొరుకుతుంది. ఈ డీల్ వల్ల లాంగ్ టర్మ్ లో ఏడాదికి 25 to 30 మిలియన్ యుఎస్ ఆదాయం వస్తుందని కంపెనీ అంచనా వేస్తుంది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ హైలైట్స్ విషయానికి వస్తే గత 3 years లో ఎయిమ్ట్రాన్ రెవెన్యూ 89% సిఏజిఆర్ తో దూసుకుపోతుందండి. ఇదే కాలంలో నెట్ ప్రాఫిట్ మార్చి 2024 లో 14 crores ఉంటే మార్చి 2026 కి 46 crores కి జంప్ అయింది. వీటితో పాటు రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ ఆర్ఓసి సగటున 24% అండ్ 30% ఉండటం గమనార్హం. ఇక కంపెనీ ఫ్యూచర్స్ ప్లాన్స్ విషయానికి వస్తే ప్రస్తుతం కంపెనీ దగ్గర 5.2 బిలియన్ రూపీస్ పైగా ఆర్డర్ బుక్ ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏఐ అండ్ ఈవీ అండ్ డిఫెన్స్ సెక్టార్ నుండి వస్తున్న భారీ డిమాండ్. భవిష్యత్తులో బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అండ్ ఎస్ఎంటీ అండ్ కేబుల్ అసెంబ్లీ కెపాసిటీని పెంచుకోవడం ద్వారా కంపెనీ గ్రోత్ సాధించాలనుకుంది. మెడికల్ డివైజెస్, ఇండస్ట్రియల్, ఈవీలు, డ్రోన్స్, డిఫెన్స్, టెలికాం అండ్ రైల్వేస్ వంటి రంగాలపై ఫోకస్ చేస్తూ వచ్చే 3 to 5 years లో 40 to 50% సిఏజిఆర్ గ్రోత్ సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందండి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 13 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ జస్ట్ 2.26% డౌన్ అయి ఉంది. చూసారు ఫ్రెండ్స్, ఈ డిజైన్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు ఎయిమ్ట్రాన్ ఎంత పవర్ఫుల్ ప్లాన్స్ ఉందో మీకు ఈ కంపెనీ గురించి ఏమనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి. మన ఈ లిస్ట్ లో మూడో కంపెనీ అంబర్ ఎంటర్ప్రైజ్ అండి. గతంలో చాలా సార్లు కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అంబర్ ఎంటర్ప్రైజ్ ఒకప్పుడు కేవలం హెచ్విఏసి అంటే ఎయిర్ కండిషనింగ్ విడిభాగాల తయారీకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఒక పవర్ఫుల్ B2B సొల్యూషన్ ప్రొవైడర్ ఎదిగింది. వీళ్ళు ప్రధానంగా 3 విభాగాల్లో పనిచేస్తున్నారు. 1 కన్స్యూమర్ డ్యూరబుల్స్, 2 ఎలక్ట్రానిక్స్, 3 రైల్వే సబ్ సిస్టమ్స్ అండ్ డిఫెన్స్ అండి. కంపెనీ బిజినెస్ వర్టికల్స్ విషయానికి వస్తే ఫస్ట్ గా మాట్లాడుకోవచ్చు
వస్తుంది కన్స్యూమర్ డ్యూరబుల్స్ అండి. 73% ఆదాయం దీని నుంచి వస్తుంది. ఇది వీళ్ళకి అతిపెద్ద సెగ్మెంట్. రూమ్ ఎయిర్ కండిషనర్స్, కమర్షియల్ ఏసీస్ అండ్ వాటికి కావాల్సిన మోటార్లు, హీట్ ఎక్స్చేంజర్లు తయారు చేస్తారు. ఇండియాలో మెజారిటీ ఏసీ బ్రాండ్లకు వీళ్ళే సప్లైర్ గా ఉన్నారు. అండ్ సెకండ్ మాడ్యూల్ ఎలక్ట్రానిక్స్ అండి. 20% ఇన్కమ్ దీని నుంచి వస్తుంది. ఇది ఫుల్ స్టాక్ ఈఎంఎస్ ప్లాట్ఫామ్. ఆటోమోటివ్, టెలికామ్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ కోసం వీళ్ళు పీసీబీఏ అండ్ బేర్ పీసీబీస్ ని తయారు చేస్తారు. అండ్ మూడోది చెప్పుకున్నట్టుగా రైల్వే సబ్ సిస్టమ్స్ అండ్ డిఫెన్స్ అండి. 5% ఇన్కమ్ ఈ సెగ్మెంట్ నుంచి వస్తుంది. మెట్రోల్ అండ్ వందే భారత్ ట్రైన్స్ కోసం కావాల్సిన ఏసీ సిస్టమ్స్, డోర్స్ అండ్ పాంటోగ్రాఫ్స్ వంటి వాటిని వీళ్ళే తయారు చేస్తున్నారు. ఫ్రెండ్స్, కంపెనీ ఎందుకు గ్రో అవుతుంది అంటే ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ డివిజన్ ని వీళ్ళు వేగంగా ఎక్స్పాండ్ చేస్తున్నారండి. అదే విధంగా కొరియా సర్క్యూట్స్ తో జాయింట్ వెంచర్ ద్వారా హెచ్డిఐ పీసీబీస్ తయారీలు రావటం, అలాగే యూనిట్రానిక్, పవర్ వన్ మైక్రో సిస్టమ్స్ వంటి కంపెనీలను కొనడం వల్ల వీళ్ళ మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది. ఫ్రెండ్స్, కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే గత 5 ఏళ్లలో సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ 32% అండ్ 18% CAGR తో పెరిగాయండి. ఇదే కాలంలో రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ స్టాక్ ప్రైస్ సగటున 8% అండ్ 20% గా నమోదయ్యాయి. ఫ్రెండ్స్, కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇండియాలో ఏసీల వాడకం ఇంకా చాలా తక్కువగా ఉంది. సో ఈ అవకాశాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు. అలాగే కంప్రెసర్ సరఫరా కోసం GMCC తో ఒప్పందం చేసుకుని తమ సప్లై చైన్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. తక్కువ పెనిట్రేషన్ ఉన్న మార్కెట్ కాబట్టి అంబర్ ఎంటర్ప్రైజెస్ కి రాబోయే రోజుల్లో మంచి స్కోప్ ఉందని చెప్పచ్చు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 7,484 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 16.6% కరెక్షన్ జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఏసీల గురించి, రైల్వేస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫ్రెండ్స్, డిస్కస్ చేద్దాం, కామెంట్ లో చెప్పండి. అండ్ మన ఈ లిస్ట్ లో 4వ కంపెనీ అండి ఎవలాన్ టెక్నాలజీస్. ఈ ఎవలాన్ మిగతా కంపెనీల కంటే కొంచెం డిఫరెంట్. వీళ్ళు కేవలం మాస్ ప్రొడ్యూస్డ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్లరు. బదులుగా చాలా క్లిష్టమైన అండ్ అత్యంత కీలకమైన ప్రొడక్ట్స్ తయారు చేయడంపై ఫోకస్ చేస్తారు. దీన్నే హైమిక్ ఫ్లెక్సిబుల్ వాల్యూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. వీళ్ళ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, క్లయింట్స్ కి కావాల్సిన ప్రతిదీ ఒక చోట దొరికే వన్ స్టాప్ షాప్ లాగా వీళ్ళు పనిచేస్తారు. పీసీబీ డిజైన్స్, కేబుల్, స్టీల్ మెటల్ ఫ్యాబ్రికేషన్, మ్యాచింగ్ అండ్ మ్యాగ్నెటిక్స్ వంటి అన్ని సర్వీసెస్ వీళ్ళు ఇస్తారు. పవర్ అండ్ ఆటోమేషన్, మొబిలిటీ, ముఖ్యంగా రైల్, ఏరోస్పేస్, ఆటోమోటివ్ అండ్ క్లీన్ ఎనర్జీ, మెడికల్ అండ్ కమ్యూనికేషన్స్ వంటి అన్ని రంగాల్లో వీళ్ళకి బిజినెస్ ఉంది. కంపెనీ గ్లోబల్ ప్రెజెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. వీళ్ళ బిజినెస్ లో అమెరికా మార్కెట్ వాటా చాలా ఎక్కువగా ఉంది. కంపెనీకి వచ్చే ఆదాయంలో సుమారు 57% యుఎస్ కస్టమర్స్ నుండి వస్తుంటే మిగిలిన 43% మన భారతీయ కస్టమర్స్ నుండి వస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్ హైలైట్స్ చూస్తే గత 5 ఏళ్లలో సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ వరుసగా 18% అండ్ 40% CAGR తో గ్రో అయ్యాయి. నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే వీరి యొక్క ROE 14% గా ఉండటం. అండ్ కంపెనీ ఫ్యూచర్స్ ప్లాన్స్ విషయానికి వస్తే వీళ్ళు డ్యూయల్ షోర్ మోడల్ ని ఫాలో అవుతున్నారు. అంటే అమెరికాలోని క్లయింట్స్ తమ ప్రొడక్ట్స్ ని ముందుగా అక్కడ యుఎస్ లోని డెవలప్ చేసుకుని ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు తగ్గించుకోవడానికి కాస్ట్ ఆర్బిట్రేషన్ కోసం ఇండియాకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కంపెనీ దగ్గర రాబోయే 12 to 14 మంత్స్ కు సరిపడా 20 బిలియన్ ఆర్డర్ బుక్ ఉందండి. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కంపెనీ మేనేజ్మెంట్ తమ గ్రోత్ గైడెన్స్ ని కూడా పెంచింది. డిఫెన్స్ లేదా ఏరోస్పేస్ వంటి రంగాల్లో ఆసక్తి ఉన్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ చెప్పచ్చు. కరెంట్ మార్కెట్ లో స్టాక్ 1788 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ జస్ట్ 3.49% పడిపోయి ఉంది. ఫ్రెండ్స్, మీకు ఏ రంగం అంటే ఇష్టం? ఆటోమోటివా లేక మెడికల్ సెక్టర్? కామెంట్ లో చెప్పండి, డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ లిస్ట్ లో మన చివరి కంపెనీ కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్. ఈ కేన్స్ ఇప్పుడు కేవలం ఒక సాధారణ EMS కంపెనీ నుండి పూర్తి స్థాయి ESDM అంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థగా మారుతుంది. అంటే వీళ్ళు కేవలం కాంపోనెంట్స్ ని అసెంబుల్ చేయడమే కాకుండా డిజైన్ దశ నుండి మ్యానుఫ్యాక్చరింగ్, ఆ తర్వాత లైఫ్ సైకిల్ సపోర్ట్ వరకు అన్నింటిలో OEM క్లయింట్ కు హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళ రెవెన్యూలో ఎక్కువ భాగం 56% ఇండస్ట్రియల్ అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్ సెగ్మెంట్ నుండి వస్తుందండి. ఆ తర్వాత ఆటోమోటివ్ వర్టికల్ ద్వారా 26% ఆదాయం వస్తుంది. మిగిలిన ఆదాయం రైల్వేస్, IoT అండ్ IT, మెడికల్ మరియు ఏరోస్పేస్ వంటి స్పెషలైజ్డ్ హై మార్జిన్ రంగాల నుండి వస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్ హైలైట్స్ విషయానికి వస్తే గత 5 ఏళ్లలో కేన్స్ గ్రోత్ అద్భుతం అండి. వీళ్ళ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ వరుసగా 54% అండ్ 108% CAGR తో పెరిగాయి. అదే కాలంలో రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ ROCE సగటున 11% అండ్ 21% గా నమోదైనాయి. ఇక కంపెనీ భవిష్యత్ ప్లాన్స్ విషయానికి వస్తే మేనేజ్మెంట్ అంచనా ప్రకారం రైల్వేస్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగాల నుండి ఆదాయం రాబోయే రోజుల్లో డబుల్ డిజిట్ కి చేరుకుంటుంది. ముఖ్యంగా సెమీ కండక్టర్, OSAT సర్వీసెస్ అండ్ హై డెన్సిటీ ఇంటర్ కనెక్ట్ PCB తయారీలకు అడుగు పెట్టడం వీళ్ళ పెద్ద ప్లస్ పాయింట్. దీంతో పాటు ఇస్క్రామెకో స్మార్ట్ మీటరింగ్ కోసం అండ్ సెన్సాయిక్ రైల్వే సేఫ్టీ కోసం వంటి వ్యూహాత్మక కొనుగోలు చేయడం వల్ల కవచ్ వంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో వీళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక మేనేజ్మెంట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉందండి. FY28 నాటికి $1 బిలియన్ అండ్ FY30 నాటికి $2 బిలియన్ ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఏడాది అంటే FY27 నుండి కొత్తగా OSAT అండ్ PCB ఫెసిలిటీ నుండి ఆదాయం రావడం మొదలు వెళ్తున్నారు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 3,334 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 56.7% కరెక్షన్ జరిగిందండి. డెఫినెట్ గా ఈ 5 స్టాక్స్ మీ వాచ్ లో కొని వాచ్ చేస్తా ఉండండి. ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట అండి. ఈ లిస్ట్ లోని ప్రతి కంపెనీ కూడా తాము ఏం కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతున్నారో మార్కెట్ కి క్లియర్ గా చెప్పాయి. కానీ అసలైన ప్రశ్న ఏంటంటే ఈ కంపెనీలు అనుకున్నట్లుగా క్యాపెక్స్ పెట్టి ఫ్యాక్టరీస్ ను సక్సెస్ఫుల్ గా రన్ చేయగలవా అనేది క్వశ్చన్. అండ్ దీంతో పాటు ఆ పెట్టుబడికి తగ్గ లాభాలను సాధించగలవా అనేది కూడా మనం చూడాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అగ్రెసివ్
అగ్రెసివ్ క్యాపెక్స్ అనేది ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ లాంటి. డిమాండ్ ఉన్నప్పుడు కంపెనీకి చాలా ఎక్కువ తీసుకెళ్తుంది, కానీ ఆర్డర్స్ అనుకున్నట్టు రాకపోతే మాత్రం కంపెనీ నష్టాల్లో పడే ప్రమాదం ఉంది. ఈ ఈఎంఎస్ బిజినెస్ లో మార్జిన్లు సహజంగా తక్కువ ఉంటాయండి. అందుకే ఏ కంపెనీలు అయితే కేవలం అసెంబ్లీకే పరిమితం కాకుండా హై వాల్యూ కాంపోనెంట్స్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వైపు అడుగులు వేస్తున్నాయో వాటికే భవిష్యత్తులో మంచి లాభాలు అవకాశం ఉంది. ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట అండి, మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే కంపెనీ యొక్క ఫండమెంటల్స్, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ ప్రస్తుత వాల్యుయేషన్స్ ని సరితంగా రీసెర్చ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఇన్వెస్ట్మెంట్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాల కోసం మన ఛానల్ మర్చిపోవద్దు. మరో మార్కెట్ ఇన్సైట్స్ మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.